నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ మంగళవారం రోజున భక్తిశ్రద్ధలతో ఆషాఢమాస బోనాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో బోనాల ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ, ఆషాఢమాస బోనాల సమర్పణలో నాయి బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని, గ్రామ దేవతల పట్ల భక్తితో నాయి బ్రాహ్మణులు బోనాలను సమర్పించడం తప్పనిసరిగా జరుగుతుందని వెల్లడించారు. ఈ బోనాల సందర్భంగా నిర్వహించనున్న ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఊరేగింపు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద నుండి ప్రారంభమై, నల్ల పోచమ్మ మందిరం గుండా అస్తబల్ రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు ప్రదర్శనగా సాగనుంది. ఈ కార్యక్రమంలో సంఘం మహిళా విభాగం నాయకురాలు సుధామణి మరియు నాయకులు యాదయ్య, సత్యం, సాయినాథ్, రాజారాం, దత్తయ్య, కిరణ్, నాగభూషణం, గోపాల్, నర్సింలు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ బోనాల ఉత్సవాలలో సంఘం తరపున నాయి బ్రాహ్మణ సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల ఘనతను చాటాలని నేతలు పిలుపునిచ్చారు. మనకు కనీసము ప్రెస్ వాళ్ళు సంఘం నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంచెం లేనోళ్ళకి ఉన్నోళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి చేసి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అరే సంఘంలో పోతే ఇలాంటివి ఉంటాయి, సంఘం తరఫు నుండి పోవాలి, 10 రూపాయలు చేసుకోవాలి, 10 రూపాయలు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఒకరి నుండి ఒకరు వాళ్ళు ఇట్లా అని మనలో మనం పెట్టుకోకుండా అది ఏంటి ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, మన సంఘం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి మనం చేసుకుంటే మనకు అవుతుందండి. అందరితో అవుతుంది. అందరూ మేధావులు ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి నేను చిన్న ఉండి పెద్ద సలహా ఇచ్చినందుకు నాకు ఏమనుకోవద్దండి. ఈ టైం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి. ఫెస్టివల్ ఉంది కదా, మంగళవారం రోజు ఫెస్టివల్ అందరూ పార్టిసిపేట్ కాదు, విత్ ఫ్యామిలీతో ఉండండి ఖచ్చితంగా. ఇప్పుడు తను అన్నట్టు ఏంటంటే 9 o'clock అంటుండు. 9 o'clock ఒకవేళ వీలుగాక ఉద్యోగరీత్యా ఇబ్బంది ఉన్నా 12 o'clock అన్నా లంచ్ బ్రేక్ టైం రావాలి, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మొదటి స్టెప్ వాళ్ళతోటి యొక్క వృత్తి ప్రవృత్తి అయితే ఎవరైతే చేస్తారో ఉద్యోగ సంఘాలతో కలిసిపోయే మొదటి స్టెప్ మంచి వేదిక. మనం ఇప్పుడు కలుస్తున్నాం, అక్కడ కలిసిపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫెస్టివల్కి వచ్చేసి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదే